హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. పర్ఫెక్ట్గా ఇంట్లోనే గీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో చూశాక గీ ప్రిపేర్ చేయడం ఇంత ఈజీ అని వంట రాని వాళ్ళు కూడా పాల మిగని దాచేసుకుని నేను చూపిస్తున్న విధంగా నెయ్యిని చేసుకుంటారు. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు గీలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను 1 వీక్ పాటు పాల మీగడ్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. మీరు పాల మీగడతో అయినా పర్వాలేదు, లేకపోతే పెరుగు మీద వచ్చే మీగడతో అయినా మనం గీని ప్రిపేర్ చేసుకోవచ్చు. పాల మీద మీగడ్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. చేత్తో కన్నా స్పూన్తో యాడ్ చేసుకుంటే మన చేతిలోకి అంటకుండా ఉంటుంది. మిక్సీ జార్ సైజుకి తగ్గట్టుగా మీరు పాల మీద మీగడ్ని ఇందులోకి యాడ్ చేసుకుని కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుని మిక్సీలో పల్స్ మోడ్లో పెట్టుకుని ఈ పాల మీగడ్ని గ్రైండ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మనం గ్రైండ్ చేస్తే వెన్న అనేది కరిగిపోతుంది అనమాట. అందుకనే కూలింగ్ వాటర్ యాడ్ చేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్లో మనకి వెన్న అనేది పడిపోతుంది. మీకు వెన్న పడాలంటే పాల మీద మీగడ చల్లగానే ఉండాలి, అలాగే కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వెన్న అంతా తిప్పుకున్న తర్వాత పెద్ద బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి వెన్న వాష్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి. ఈ మజ్జిగ ఏదైతే ఉందో అది పారపోసేయండి. ఎందుకంటే ఇది పాల మీద మీగడతో చేసింది కాబట్టి మజ్జిగ తాగడానికి మనకి పనిచేయదు. అదే పెరుగు మీద మీగడ అయితే మనం మజ్జిగ తాగొచ్చు అనమాట. మజ్జిగనంతా వంపేసి కూలింగ్ వాటర్ తోటి 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోండి. అప్పుడు వెన్న అనేది ఫ్రెష్గా ఉంటుంది. వాష్ చేసుకోకపోయినా పర్వాలేదు, వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. కూలింగ్ వాటర్ తోటి 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత నెయ్యి కాచుకునే గిన్నెలోకి వెన్నని యాడ్ చేసేసుకోండి. మీరు వెంటనే నెయ్యి కాచుకుంటే స్టవ్ మీద పెట్టేసుకోండి. లేదు మీకు ఇప్పుడు టైం లేకపోతే వెన్న ముద్దల్ని అందులోకి యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే నెయ్యి కాచుకుంటారో అప్పుడు వాటర్ వంపేసి వెన్న గిన్నెని స్టవ్ మీద పెట్టేయండి. స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉంచితే చక్కగా వెన్న అంతా కరిగిపోయి నురగలాగా ఫామ్ అవుతుంది. నురుగొచ్చిన తర్వాత మనం మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం పొంగిపోతుంది. నురుగొచ్చిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ వెన్నని కాచుకోవాలి. నురగొచ్చిన 10 నిమిషాలకి నెయ్యి ప్రిపేర్ అయిపోతుంది. దింపేటప్పుడు కరివేపాకు కానీ తమలపాకును కానీ యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్గా ఉంటుంది. తమలపాకు లేకపోతే కరివేపాకు యాడ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. నెయ్యి మంచి ఫ్లేవర్గా ఉంటుంది. కరివేపాకు యాడ్ చేశాక దింపేసుకుని ఫిల్టర్ చేసేసుకోండి. ఎంత ఫ్లేవర్గా ఉంటుందో, పూసగా ఉంటుంది నెయ్యి. డెఫినెట్గా ట్రై చేయండి. మనం తిప్పుతూ నెయ్యి కాచుకుంటే అడుగు కూడా ఎక్కువ పట్టదనమాట మనకి. అంటే అడుగున మాడిపోతుంది కదా, అలాగా అడుగును కూడా మనకి ఎక్కువ మాడిపోకుండా ఉంటుంది. చూడండి, నేను తిప్పుతానే ఉన్నాను కాబట్టి నెయ్యి నాకు అడుగును మాడలేదన్నమాట. ఇంకా ఫైనల్గా నెయ్యిని ఫిల్టర్ చేసేసుకుని గాజు బాటిల్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు, బయట పెట్టుకుంటే మార్నింగ్కి పూసగా మంచిగా వస్తుంది. ఈ నెయ్యి ప్రిపేర్ చేసుకున్నాక మీరు ఇంకెప్పుడు బయట కొనుక్కోరు, మీరే పాల మీద మీగడ్ని స్టోర్ చేసుకుని ఈ నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్గా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.